తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారినటువంటి ఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటన. ప్రధానంగా తెలిసిందే 2025 మార్చి 24వ తేదీన సరిగ్గా ఈ నేటితో సంవత్సరం పూర్తయిన నేపథ్యంలోనే పాస్టర్ ప్రవీణ్ పగడాలకైతే సంతాపం తెలియజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు పాస్టర్లతో పాటు స్థానికంగా ఉన్న పాస్టర్లు కూడా ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి ఘటన ఏదైతుందో ఘటన వద్దకు అయితే చేరుకుంటున్నారు. అక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ప్రధానంగా తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో ఇదంతా కూడా సంచలనంగా మారింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల సంబంధించిన ఆయన హైదరాబాద్లో బయలుదేరడం, అక్కడి నుంచి వచ్చి రాజమండ్రి సభలకు ఇచ్చేస్తూ ఇక్కడ సమీపంలో రాజమండ్రి ఆటోనగర్ సమీపంలో వచ్చేసరికి ఆయన రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో అయితే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక పక్కన ఇది రోడ్డు ప్రమాదం అని చెప్పేసి అది ఒక పక్కన ధృవీకరించి ఒక పక్కన పోలీసులు కావచ్చు, పక్కన ఎంక్వైరీ కూడా జరిగినటువంటి పరిస్థితి. మరో పక్కన ఇది ప్రమాదం కాదు, ఇది ముమ్మాటికి హత్య అంటూ కూడా యావత్ క్రైస్తవ సంఘాలన్నీ కూడా దీనిపై నినాదం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా సంవత్సరమైన నేపథ్యంలో ఒక పక్కన దానికి సంబంధించినటువంటి కేసుపై ఇంకా అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఒక పక్కన ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే దీనిపై సంవత్సరం పూర్తయిన నేపథ్యంలోనే ప్రస్తుతం మనకి ఇక్కడ పాస్టర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ నివాళులు అర్పిస్తున్నారు. మనం చూడొచ్చు నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మనం చూస్తుంటే ఇక్కడే సరిగ్గా పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం. ఇక్కడ ప్రమాదం జరిగిందని పక్కన చెప్పుకొస్తున్నారు, కానీ ఇది ప్రమాదం కాదు, ఇది ముమ్మాటికి హత్య అంటూ కూడా యావత్ క్రైస్తవ సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి గతంలో కూడా తెలిసిందే. దీనిపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం మనం చూడొచ్చు, మనకు లారీ ఆగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి ఇప్పుడు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో అక్కడికైతే ఎవరిని కూడా అక్కడికైతే అనుమతించడం లేదు. దీనికి సంబంధించినటువంటి పాస్టర్లు అందరూ కూడా వెళ్ళి సింగిల్గా ఇక్కడికి వచ్చి రావడం, వాళ్ళకైతే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. ఇప్పుడు ప్రధానంగా కొంతమంది పాస్టర్లు వస్తారు, అలాగే ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఫోటోలతో చిత్రపటాలతో వీళ్ళందరూ కూడా పాస్టర్లు అందరూ ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు సరిగ్గా సంవత్సరం పూర్తయిన నేపథ్యంలోనే వి మిస్ యూ అంటూ కూడా దానికి సంబంధించినటువంటి నివాళులు అర్పించడం, అలాగే జగ్గంపేట నియోజకవర్గం సంబంధించిన పాస్టర్ ఫెలోషిప్ సంబంధించిన ఇక్కడ దైవజనులు అందరూ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఇక్కడ మంచి కొటేషన్ కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కొటేషన్ చూడవచ్చు. ఆత్మీయ పోరాటంలో మంచి పోరాడి అలాగే ప్రాణ ప్రమాదం నుండి తెగించి ఈ విధంగా పరుగు కడముట్టించి ప్రాణాన్ని కోల్పోయారు. కానీ యేసుక్రీస్తునందు మీకన్నా విశ్వాసాన్ని కోల్పోలేదు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు, విశ్వాసాన్ని ప్రకటించారు, విశ్వాసాన్ని మరో లోకం నింపారంటూ కూడా నిజమైన వ్యాఖ్యానుసారమైన విశ్వాసులను తయారు చేశారు. సామాజిక మాధ్యమంలో మీ సందేశాల ద్వారా ఇంకా తయారు చేస్తూనే ఉన్నారంటూ కూడా ఒక మంచి మెసేజ్ని గట్టి ఇస్తూ ఈ విధంగా ఇక్కడికైతే ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించేందుకైతే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ జాన్ వెస్లీ అన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజుతో సంవత్సరం పూర్తయింది, ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు మీరు చెప్పండి? ముందుగా ఆర్టీ వారికి మా శుభాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ సమాజం తరపున మా దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు నుండి మరి అన్ని ఛానల్స్ ఎవరు స్పందించకపోయినా మొట్టమొదటిగా మీరు స్పందించి క్రైస్తవ సమాజాన్ని మేల్కొల్పి ఈ యొక్క మరణ వార్త అందరికీ తెలిసేలాగా ఆయన యొక్క ఆత్మకు శాంతి కలిగేలాగా మీరు ప్రయత్నం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ రోజున సంవత్సరం పూర్తవుతుంది. మరి ఈ రోజున ఒకవేళ ఇది హత్య కాకపోతే ఇది నిజంగా ఒక హత్య అని మేము భావిస్తున్నాం. ఇది హత్య కాదు, ఆయన వేరే రకంగా ప్రమాదవశాత్తు ఆయన ఏదో తాగేసి చనిపోయాడని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. మరి అలా చనిపోయిన వ్యక్తికి ఈరోజు సంవత్సరం అవుతుంది. ఆయన చనిపోయిన ప్లేస్కి వెళ్ళి మేము నివాళులు అర్పిస్తూ ఉంటే పోలీసులు వచ్చి ఖాళీ చేసేయండి, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఏమీ పెట్టకూడదు అని భయపడుతున్నారు. వారు భయపడే ధోరణి కనబడుతూ ఉంది. నిజంగా ఇది హత్య కాకపోతే, నిజంగా ఇది ఒక సహజ మరణం అయితే ఎందుకు ప్రభుత్వానికి ఇంత భయం? ఎందుకు ప్రభుత్వం అణిచివేత ధోరణి? కనీసం ఈ ఫోటో అక్కడ పెట్టుకుందామంటే కూడా మీరు ఏదో చేసుకుని వెళ్ళిపోండి తప్ప అన్నారు, కానీ ఈ ఫోటో కూడా అక్కడ పెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు సార్. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మరి అనేక ఫోటోలు, అనేక బొమ్మలు, విగ్రహాలు, అనేక గుడులు ఎక్కడ పడితే వాళ్ళ నమ్మకం కొద్దీ ఆ చెట్టు దగ్గర ఎక్కడో చేసుకున్నా అందరూ వాడిని గౌరవిస్తున్నారు. ఈరోజు మా తోటి దైవజనుడు అండి, మాతో కలిసి సేవ చేసిన ఒక దైవజనుడు చనిపోతే ఆయన చనిపోయిన చోటుకి వెళ్ళి కనీసం అది చంపబడ్డమా ప్రమాదమో ఏదో జరిగింది, ఆయన చనిపోయిన చోట, ఆయన రక్తం చెందిన చోట మేము వెళ్ళేదో మా మనసుకు శాంతి కలిగేలాగా మేము ఏదో చిన్న ఫోటో పెట్టుకుని చిన్న ప్రార్థన చేసుకుంటామంటే కూడా ప్రభుత్వం వీల్లేదు.
అక్కడ రాకూడదు, అక్కడ ఉండకూడదు. మీరు చూస్తూ ఉండొచ్చు, మా కార్లు ఎక్కడో పెట్టుకుని నడిచి వచ్చామండి. ఏంటి ఎందుకండి అంత, ఎందుకు సంవత్సరం అయిపోయినా సరే ఇంకా కూడా మరి అణచివేత ధోరణి ఎందుకు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మరి మా క్రైస్తవుల మనోభావాల్ని గమనించి గుర్తించి మరి ఆయన కుటుంబానికి ఆయనకి న్యాయం చేయాలని కోరుకుంటూ మా మాటలు ముగిస్తున్నాం. జోహార్ ప్రవీణ్ అన్న, జోహార్ ప్రవీణ్ అన్న, సాధిద్దాం సాధిద్దాం. ఇప్పటికే ఇది ప్రమాదాన్ని కూడా చెప్పేస్తున్నారు క్లియర్గా. దానికి సంబంధించిన అప్పట్లో డిఐజీ స్థాయి అధికారులు దీన్ని మీడియా ముఖంగా కూడా చెప్పేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆధారాలతో పాటు కూడా పొందుపరిచారు. మరి ఈ ఆధారాలన్నీ కాదని మీరు ఏ విధంగా దీన్ని నిరూపించగలరు? రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దిపెట్టి అని సామెత ఉందండి. ప్రభుత్వాలు మరి తలుచుకుంటే ఇది ఏమైనా చేయగలుగుతాయి. అయితే మాకు ఒక అనుమానం ఉంది. ఎందుకనంటే ఆ రిపోర్ట్ కూడా ఒకసారి ఏమో ఇంటెస్టైన్లో ఆల్కహాల్ లేదని ఒకసారి వచ్చింది, తర్వాత ఏదో ఉందని ఒకసారి వచ్చింది. అది 2 రకాలుగా రిపోర్ట్ వచ్చింది. అందుకనే మరి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు హరీష్ కుమార్ గారు కూడా ఆయన కూడా ఇది హత్య అని అభివర్ణిస్తున్నారు. అలాగే మేమే కాదండి, ఐపీఎస్ ఐఏఎస్ గొప్ప గొప్ప వ్యక్తులు, మరి విజయ్ కుమార్ గారు ఉన్నారు ఐఏఎస్ ఆయన కూడా ఇది హత్య, ముమ్మాటికి హత్య అని ఆయన ఒక అత్యున్నత విద్యావేత్త అయిన విజయ్ కుమార్ గారు ఐఏఎస్ ఒక కలెక్టర్ కింద చేసి కార్పొరేషన్కి కమిషనర్గా చేసిన పెద్ద చదువుకున్న ఆయనే ఇది హత్య అంటున్నారు కదా. మరి దాని ప్రకారంగా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని. హైదరాబాద్లో బయలుదేరిన కాంచి కూడా ఆయన మద్యం షాపులోకి వెళ్ళారన్నట్టుగా సీసీ ఫుటేజ్ సేకరించారు. మరో పక్కన ఆయన వస్తున్నటువంటి వెహికల్కి దగ్గరలో దానికి హెడ్ లైట్ లేకపోవడం, సిగ్నల్ లైట్లోనే రావడం, సరిగ్గా ఇక్కడికి వచ్చి పడిపోయినట్టుగా సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ కూడా చూపించారు. సార్ ఒకటి గమనించండి, ఒకవేళ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, యాక్సిడెంట్ జరిగిన చోట చూస్తారు తప్ప చాలామంది చచ్చిపోతున్నారు. నిజంగా యాక్సిడెంట్ అయ్యి తాగేసి చనిపోతున్నారు. తాగేసి చనిపోయిన ప్రతి వ్యక్తిని ఇలాగే చూస్తున్నారా? ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎక్కడెక్కడ షాప్లోకి వెళ్ళాడు అన్నీ తీస్తున్నారా? మరి ఎవరికీ లేని విధంగా ఈయన ఒక్కడికే ఎక్కడ బయలుదేరాడు, ఎక్కడ చూసుకుంటున్నాడు, ఇవన్నీ తీసి ఏదో ఒక స్కెచ్గా ఇది కనబడుతూ ఉంది మాకు. మేమే కాదు, ఈరోజు నర్సాపురం నుంచి మా సోదరులు వచ్చారు, అలాగే హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. ఎందుకు ఇంతమంది వస్తున్నారంటే మా మనసుల్లో ఒక అయోమయం, ఒక గందరగోళం. ఏంటి మా దైవజనుడి యొక్క మరణానికి తగిన న్యాయం జరగలేదనేటువంటి ఒక ఆవేదన మమ్మల్ని వేధిస్తూ ఉంది. అందుకనే ఈరోజు సంవత్సరం అయినా సరే మరి మేము జగ్గంపేట నుండి, సోదరులు నర్సాపురం నుండి, ఆ సోదరులు అయితే హైదరాబాద్ నుండి వచ్చారు. ఎందుకనంటే మాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? మేమే సొంతంగా మాకు ఖర్చులు పెట్టుకుని వస్తున్నాం. ఎందుకంటే మా ఆవేదన గుర్తించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది రాజకీయం చేయడం కోసం ఇలా చేశారంటున్నారు. మరి అది ఎంతవరకు? సార్ రాజకీయం కాదు సార్, ఇది క్రైస్తవ సమాజం రాజకీయాలకు అతీతం. మేము ఒక రాజకీయం కాదు. ఒకవేళ వ్యక్తిగతంగా మేము ఏదైనా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున రాజకీయం కాదండి. రాజకీయం అయితే ఆ రోజు ఉంటుంది, ఆ నెల ఉంటుంది. కానీ సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఈరోజు నేటికి ఇంకా ఆయన పేరట కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇది రాజకీయం కాదు. కాబట్టి గమనించాలి. ప్రతిదాన్ని రాజకీయ పచ్చకాబీలు వచ్చినోడికి లోకం అంతా పచ్చ కనపడుతుందంట. రాజకీయం చేసే వాళ్ళకి ప్రతిదీ రాజకీయంగా కనపడుతుంది. ఇది రాజకీయం కాదు, మా ఆత్మఘోష. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, పాస్టర్లు అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నర్సాపురం నుంచి వచ్చామండి. ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు మనకు తెలుసు ప్రవీణ్ పగడాల గారి గురించి ఈ రోజున సంవత్సరం అవుతుంది ఈరోజు. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మీద బురద జల్లుతూ ఉన్నారు. అది ఏ రకమైనటువంటి బురద అయినప్పటికీ కూడా ఈయన పేరుకు తగ్గట్లుగానే ఆయన ఇంటి పేరు పగడాల. నిజంగానే ఆయన క్రైస్తవ సమాజానికి ఒక పగడం లాంటి వారండి. ఆయన బతుకున్నప్పుడు ఎలాగైతే శత్రువుల యొక్క గుండెల్లో దడ పుట్టించాడో చనిపోయాక కూడా ఆయన దడ పుట్టిస్తూ ఉన్నారు. ఆయన వీడియోస్ చూడటానికి కూడా ఆయన బతుకున్నప్పుడు ఎవరికీ తెలియదండి. కానీ తర్వాత చనిపోయిన తర్వాత ఈరోజు ఎంతోమంది వీడియోస్ చూసి ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం అనేటువంటి ఆవేదన ప్రతి ఒక్కరిలో కూడా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి వారే. వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి వారే. ఒక ప్రవీణ్ పగడాల్ గారు కోల్పోయింది క్రైస్తవ సమాజం. కానీ ఎంతోమంది ప్రవీణ్ పగడాల్ లాంటి వారిని ఆయన తయారు చేసి ఆయన వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎంతమంది వచ్చారు హైదరాబాద్ నుంచి? 25 మంది వచ్చాము. నేను తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్. నా పేరు జిల్కర రవికుమార్. నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి, ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒకటే విన్నపం చేస్తున్నా. క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలు క్రైస్తవులు గాంక లేచిరంటే ఏ ప్రభుత్వం ఉండదు. క్రైస్తవుల జోలికి రాకండి. ఇది సంవత్సరం జరుగుతున్నప్పటికీ పగడాల ప్రవీణ్ గారి కేసు కానీ
దాని చేస్తున్న విధానం కానీ ఏ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోలేకపోతున్నది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను 2 ప్రభుత్వాలకు, ఖబర్దార్, రేపటి దినమున మీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మేము ప్రార్థన చేస్తున్నాము, ఆ ప్రార్థన గాంక మీ దగ్గరకు వచ్చిందంటే మీరు ఈ ప్రభుత్వం కోల్పోవడం ఖాయమని నేను తెలియజేస్తూ, ఈ ప్రగాఢ ప్రవీణ్ గారి యొక్క ఆత్మ దేవుని సన్నిధానంలో ఉన్నది. మేము మరొకసారి క్రైస్తవులను వారి పురికొల్పుతూ ఉంటున్నాము. క్రైస్తవులారా, మీరు లేచి మన విధి విధానాన్ని బయలుపరుద్దాం. ఈ దినం జరుగుతున్న ప్రతి సంస్కరణ సభలో ఘనంగా ధైర్యంగా పాల్గొనండి. చివరిగా లూతన్గిరి గ్రౌండ్లో జరుగుతున్న హర్ష కుమార్ ఏర్పాటు చేస్తున్న ఆ సభకు రండి. మన సత్తాను చూపిద్దాము, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ఇంకా కొంతమంది ఉన్నారు మాట్లాడుతూ. చెప్పండి, ఎటువంటి అనుమానం ఉందండి? సార్, ఇప్పుడు ఇందాక మా నాయకులైనటువంటి జాన్ వెస్లీ గారు చెప్పినట్టుగా ఈరోజు జాన్ వెస్లీ గారు కొన్ని విషయాలు చెప్పారు. దాంట్లో కొన్ని నిర్ధారణ ఏంటంటే, రాజకీయం చేయడానికి రాజకీయం అయితే ఇంతమంది పాస్టర్లు రారండి. పోలీసు వాళ్ళు కూడా 2 ఏంటంటే ఎవరిని కూడా పగడ్బందీగా పెట్టరండి. ఈ హత్య అనే విషయం వచ్చినప్పుడే ఈ సందర్భమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల్ గారు అంటే చనిపోయిన దగ్గర నుంచి కూడా మేము ఉన్నామండి. ఆన్ ది ప్లేస్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే జరిగిందో అక్కడి నుంచి దేవెట్టి వరకు కూడా మేము ఉన్నాం. జరిగిన పిన్ టు పిన్ అన్నీ కూడా తెలుసు. ఇప్పుడు చెప్పే టైం లేదు కాబట్టి విషయం ఏంటంటే, ఆయన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గొప్ప సువార్త అందించినట్టు దైవజనుడు. అందులో ఆ సువార్త అందరికీ కూడా ఆనిముత్యాలు లాంటి మాటలు చెప్పినటువంటి దైవజనుడు. ఆ యొక్క ఉద్దేశంతో ప్రతి ఒక్కరి నరాల్లో జీర్ణించుకుపోయింది. చాలామంది వాక్యాలు చెప్తారు, చాలామంది పబ్లిసిటీ చేసినటువంటి వారు ఉంటారు. ఆయన ముందు ఎవరు నిలబడలేరండి. కారణం ఏంటంటే, ఆయన ఒక జడ్జికే, సుప్రీంకోర్టు జడ్జికే ప్రశ్నలు వేసే ఒక జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడండి ఆయనకి. ఎందుకంటే అండి, ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఏ డిబేట్లోనే చూడండి, వెనక్కి వెళ్ళండి, ఆయన డిబేట్ వేరేగా ఉంటుంది. ఆయన ముందు మాట్లాడడానికి కానీ, సమాధానం చెప్పకపోవడం కానీ, నోరు తడబడడం కానీ, ఇటువంటి విషయాలు లేనటువంటి ఏకైక క్రైస్తవ సంఘాలకి, నాయకులకి అందరికీ కూడా సింహస్వప్నం లాంటి వాడు ప్రవీణ్ పగడాల్ గారు. చంపవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రతి ఒక్కరిలో కూడా ప్రశ్న. కొన్ని అనుమానాలు ప్రభుత్వమే నివేదించాలి. కరెక్ట్ అయినటువంటి నివేదిక ఇవ్వలేదు. మా జాన్ వెస్లీ గారు చెప్పినట్టుగా మేము రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం 1 నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, సంవత్సరాల తరబడి ఉండదు. మేము ఇక్కడ ఎవరు ఉండరేమో అనుకుని వచ్చాం. మేము వచ్చినా కానీ మరి ఇక్కడ చూడండి, అంత మీరు చూస్తున్నారు కానీ నయారా పెట్రోల్ బంకులో ఎంతమంది పోలీసు వారు ఉన్నారు అంటే కారణం ఏంటంటే, రేపు ఏదన్నా చాలామంది వస్తారు, ఏదో జరగచ్చు అనే ఆలోచన ముందు నుంచి వారికి ఉంది. అందుచేత ఇంతమంది సెక్యూరిటీ పకడ్బందీగా. ఒక నాయకుడు ఎవరైనా చనిపోయిన నాకు తెలిసి వచ్చి ఒక ముఖ్యమంత్రి చనిపోయిన సంవత్సరం దాటిన తర్వాత అంత ఫోర్స్ ఉండదు, అలాంటిది. కానీ ఈయన కోసమే అంత ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏంటన్నదో విజ్ఞులైనటువంటి వారు అందరూ ఆలోచించాలని ప్రభు పేరట ప్రేమతో ఈ విషయాలు తెలియజేస్తున్నాను. చెప్పండి అన్న, ఎటువంటి అనుమానం ఉన్నాయి అక్కడ? ఇప్పుడు సంవత్సరం పూర్తవుతుంది, ఎటువంటి కార్యక్రమాలు సార్? ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయి సంవత్సరం అవుతున్నా కానీ ఇంతమంది హృదయంలో ఆయన నిలిచిపోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన భారత రాజ్యాంగాన్ని చాలా స్పష్టంగా ఆయన ప్రతిష్ఠించినటువంటి, ఆయనలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహనను బట్టి ఆయన భారతదేశంలో క్రైస్తవుల పట్ల ఒక మంచి మార్పుని తీసుకురావాలనేటువంటి ఆశయంతో ఉన్నాడు. ఆయన మతాలను కానీ కులాలను కానీ లెక్క చేయనటువంటి వ్యక్తి. ఆయన డిబేట్లో ఆయన యొక్క వీడియోలు చూసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయనకున్నటువంటి ఆదరణ ఇంకా దేశమంతా కూడా ఎక్కువగా పెరిగింది. అసలు అనుమానము ఎందుకు వస్తుంది క్రైస్తవులకి అనేటువంటి ఆలోచన చేస్తే, ఆయన చనిపోయినటువంటి వితిన్ సెకండ్లోనే కొంతమంది కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. వారు ఒక ఉన్నతమైనటువంటి మతాలకు చెందినటువంటి వారు, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఏం మాట్లాడారంటే, ఆయన ఆల్కహాల్ తీసుకుని చనిపోయాడనేటువంటిది త్రాగుబోతుగా ముద్రించి ఇతను చనిపోయినటువంటి సెకండ్లోనే వారు వీడియోలు రిలీజ్ చేశారంటే, మరి దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. చనిపోయే ముందు ఆయన ఆల్కహాల్ సేవించాడనేటువంటిది. అది దానికి సంబంధించినటువంటి వీడియోలు ముందు రిలీజ్ అవ్వడం, మళ్ళీ ప్రభుత్వం దాన్నే మళ్ళీ రిపీట్ చేయడం అనేటువంటి దాని మీద అనుమానం ఉంది. ఆయన త్రాగాలనుకుంటే ఆయనకున్నటువంటి స్థితిని బట్టి ఇలాగ నడి రోడ్డు మీద తాగి, రోడ్డు మీద బండి మీద వెళ్తూ తాగవలసినంత పరిస్థితులు అయితే ఆయనకు ఉంటాయని మేము అనుకుంటలేదు. ఆయన్ని దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, అయా జరిగింది జరిగిపోయింది, ఆయన మీద త్రాగుబోతు అనేటువంటి ఒక ముద్రను వేశారు, దాన్ని తొలగించండి చాలు. ఆయన మంచి ప్రపంచమంతా కూడా గొప్ప సేవ చేసినటువంటి దైవజనుడు, భారత రాజ్యాంగం పట్ల ఒక ఆశయం కలిగినటువంటి వాడు, భారతీయ క్రైస్తవులని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనూ భారత రాజ్యాంగం పట్ల ఆయనకి అవగాహన కల్పించి క్రైస్తవులను ఒక స్థితిలోనికి తీసుకురావాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా మేము ఆయన్ని అభివర్ణిస్తూ ఆయనకి ఘనముగా నివాళులు అర్పించాలని జగ్గంపేట నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున వచ్చి ఘన నివాళులు అర్పించాం. దీనికి సహకరించినటువంటి ఆర్టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి?
నేను నర్సాపురం నుంచి వచ్చానండి. అయితే గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇదే నెలలో 24వ తారీఖున ప్రవీణ్ పగడాల గారు మరణ వార్త క్రైస్తవ సమాజాన్ని చాలా దుఃఖాక్రాంతికి గురి చేసింది. అయితే ప్రవీణ్ పగడాల గారు ఆయన డ్రింక్ చేసి డ్రైవ్ చేసుకుంటూ వచ్చారనేటువంటి మాట అవాస్తవం అని క్రైస్తవ సమాజం అంతటికీ తెలుసు. ఎందుకనంటే ఆయన క్రైస్తవ సమాజం అంతటికీ ఒక సత్యాన్ని బైబిల్ సత్యాన్ని ప్రపంచమంతా కూడా ఆయన ప్రకటిస్తూ ఉంటే ఏది అసత్యం ఏది సత్యం అనే దాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఈ మతోన్మాదులకి వాళ్ళకి ఈ మతోన్మాదులందరికీ కూడా వారికి సరైనటువంటి అరుగుదల లేక క్రైస్తవ్యాన్ని తప్పుపట్టడానికి, ప్రవీణ్ పగడాల గారిని తప్పుపెట్టడానికి, లేకపోతే ఈ వ్యక్తి ఉంటే మన విధానం అంతా పాడైపోద్ది అన్నటువంటి ఆలోచనతో కొంతమంది ఆయన్ని హత్య చేయటం జరిగింది. సో హత్య చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి ఆ మచ్చని తుడిచిపెట్టుకోవడం కోసం యావత్ క్రైస్తవ ప్రజల్ని నోరు నొక్కేస్తూ ఉన్నారు. మనకు కనబడుతూ ఉంది, కంటికి కనబడుతూ ఉంది, కళ్ళ ముందు కనబడుతున్న దాన్ని కూడా ఇది హత్య అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా కొన్ని చాలా సీసీ ఫుటేజ్ తీయకుండా వారు ఇది మరణము రోడ్డు పొడుక్కు తాక్కుండా వచ్చారు అన్నట్టు చెప్పడం చాలా ఇది బాధాకరమైనది. ప్రాముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడో అయిపోయిన దాన్ని కూడా గుర్తు చేస్తూ ఒక పాస్టర్ ఉన్నాడు, తాక్కుంటూ వచ్చాడు, యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అని చెప్తా ఉన్నాడు. ఈ క్రైస్తవ సమాజానికి రాజకీయం చేసేటటువంటి అలవాటు లేదు. రాజకీయాలు క్రైస్తవ సమాజం చేయదు. ఎందుకనంటే దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడం, అనేక మందికి సహకరించడమే క్రైస్తవ సమాజం పనిచేస్తూ ఉంది. ఈ ప్రపంచానంతటికీ ఒక విషయం చెప్తున్నాను. ఈ ఆర్టీవీ ద్వారా చూస్తున్నటువంటి ప్రజలకి నేను గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏంటంటే క్రైస్తవ సమాజం ఏం చేసింది ప్రపంచానికి అంటున్నారు. క్రైస్తవ సమాజం ఈ ప్రపంచానికి చదువునిచ్చింది. ఈ క్రైస్తవ సమాజం ఈ ప్రపంచానికి పేదలకి సహకారంగా నిలిచింది. క్రైస్తవ సమాజం అనేక మందికి ఆదరణగా నిలిచింది. కనుక క్రైస్తవ సమాజం చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదు, అది క్రైస్తవ సమాజం మాత్రమే చేసింది. అటువంటి ఒక గొప్ప దైవజనుడిని మేము కోల్పోయాం. దాన్ని బట్టి మేము చింతిస్తూ ఉన్నాం. ఇక్కడ మరి ఎక్కడైతే స్పాటు ఆయన చనిపోయారో లేకపోతే హత్య చేశారో ఆ స్థలాన్ని చూడటానికి కూడా రానివ్వకుండా ఆ స్థలంలో సెక్యూరిటీని పోలీసు అధికారులను పెట్టడం అనేది ఇది చాలా విచిత్రం, లేకపోతే ఇది చాలా బాధాకరం. అంటే వాళ్ళకి ఏ భయము లేకపోతే ఎందుకు పోలీసు వాళ్ళని అక్కడ పెడతారు అనేది నేను ఈ సమయంలో మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది పరిస్థితి. ప్రస్తుతం మత్తు ఒక్కరు కూడా ఈ జరిగిన నేటితో సంవత్సరం అయిన నేపథ్యంలో యావత్ క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు, అలాగే ఆయన అభిమానులు కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఆయనకైతే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాజమండ్రిలో అలాగే మాజీ ఎంపీ హర్షకుమార్ నేతృత్వంలో భారీ ఎత్తున ఈ యొక్క లోదరాన్ చర్చ్ వద్ద అయితే ఆయనకి ఈ యొక్క సంస్కరణ సభ అయితే నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చనిపోయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఘటనా స్థలానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా అనేక అనుమానాలు అయితే ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. యావత్ ఆయనపై ఈ విధంగా హైదరాబాద్ నుంచి బయలుదేరడం, మద్యం సేవించుకుంటూ ఆగుతూ వస్తూ ఈ విధంగా ఇక్కడ ప్రమాదానికి గురయ్యారు అనేది ఒక మచ్చ క్రైస్తవ యావత్ మీద కూడా అటువంటి మచ్చ వేసి ఈ విధంగా చేయడం సరైనది కాదంటూ ఇక్కడంతా కూడా క్రైస్తవులు అయితే దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా దీనిపై అయితే అనుమానాలు ఉన్నాయి. దీని ముంబాటికి హత్య అంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఒక పక్కన ఇది ప్రమాదం, అలాగే ఆయన మద్యం సేవించి ఈ ప్రమాదానికి గురై చనిపోయారనేది కూడా ఒక పక్కన ఒక విధంగా కూడా నిర్ధారణ అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఈ ఘటనపై సంవత్సరం పూర్తయిన నేపథ్యంలోనే క్రైస్తవులందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఈరోజు సాయంత్రం భారీ ఎత్తున 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ విధంగా నివాళులు అర్పించారు. అక్కడ సంస్కరణ సభ జరుపుకునేందుకు అయితే అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో మాత్రం ఎవరిని కూడా అనుమతించడం లేదని కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనపై వాళ్ళ సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి.